ఓకే. సో ఇవాళ టాపిక్స్ ఏంటంటే జనరల్గా వాట్ ఈస్ అ డేటా ఇంజనీరింగ్, డేటా ఇంజనీరింగ్కి డేటా అనలిస్ట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా. డేటా ఇంజనీరింగ్ అంటే ఏంది, ప్లస్ మనం వాడే మెయిన్ టూల్స్ ఏంటివి. సో మనకు అన్ని రకాలుగా యూజ్ అయ్యేది దేనికి అంటే అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకోవాలన్నా అన్నిటికీ యూజ్ అయ్యేది కామన్ ఒక టూల్ తీసుకుంటాం అనమాట. దాని పేరు డేటా బ్రిక్స్. ఓకే, డేటా బ్రిక్స్ ఇది ఒక కంపెనీ ఉంటుంది, డేటా బ్రిక్స్ అని, వాళ్ళు స్టార్ట్ చేసింది. సో ఇవాళ ఏం చేస్తామంటే హౌ టు సెటప్, మనకు డేటా బ్రిక్స్ కావాలి యూజ్ చేయాలంటే హౌ టు సెటప్ దట్ ఎన్వైరన్మెంట్, ఏం సెటప్ చేయాలి, ఎట్లా అనేది సెటప్ చేసిన తర్వాత అందులో వాడు కొన్ని శాంపుల్ డేటాబేసెస్ ఇస్తాడు. ఓకే, ఆ శాంపుల్ డేటాబేసెస్ ని మనం ఎట్లా ఎట్లా యూజ్ చేసుకోవాలనేది ఒకటి ఉంటుంది, రైట్. అది యూజ్ చేసి ఒక సింపుల్ క్వెరీ రాస్తాం అనమాట. ఇవల్ల ఈ ఈ ఇంట్రొడక్షన్ ఇస్తే ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్స్ లా ఏం చేస్తా అంటే ఫస్ట్ సీక్వెల్ మీద ఫోకస్ చేస్తా. ఇది ఎట్లా అంటే బేసిక్స్ అన్నమాట. సీక్వెల్ లేకపోతే మనం డేటా అనే వర్డే యూజ్ చేయొద్దు, సీక్వెల్ నాలెడ్జ్ లేకపోతే. ఇంజనీరింగ్ లో సీక్వెల్ అండ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఎంత అడ్వాన్స్ టాపిక్స్ అయినా మీకు అర్థమవుతాయి. సీక్వెల్ స్ట్రాంగ్ గా లేకుంటే బేసిక్ టాపిక్స్ కూడా మీకు కష్టం అనిపిస్తాయి ఫ్యూచర్ లో, రైట్. సో సీక్వెల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సీక్వెల్ మీకు కొంచెం గ్రిప్ వచ్చినాక పైథాన్ మీద ఫోకస్ చేసి అక్కడ నుంచి అజ్యూర్, అంటే ఆ, నా ప్లాన్ ఇది. మీకు వేరేది ఏమన్నా కావాలన్నా అది కూడా నేర్పించచ్చు, కానీ ప్రస్తుతానికైతే అజ్యూర్ అజ్యూర్ ఇంకా డేటా బ్రిక్స్ మీద చేద్దామని. దీనికి ఆల్మోస్ట్ 1.5 నుంచి 1.5 మంత్ పడుతుంది బేసిక్ కి. సో ఆ, ఇంకోటి ఏంటంటే మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి, రైట్. ఏదో క్లాస్ విన్నాం కదా అనేసి వదిలేసింది అనుకోండి, ఇది ఒక సైకిల్. నేర్చుకునేటప్పుడు ఎట్లా వేరే చూసి నేర్చుకుంటే రాదు, మనం తొక్కి 2 సార్లు కింద పడి లేస్తేనే సైకిల్ తొక్కడం వచ్చినట్టు. సీక్వెల్ అనేది అట్లా ప్రాక్టీస్. ఇవన్నీ థియరీ ఎంత విన్నా ప్రాక్టీస్ లేకపోతే అది యూస్ఫుల్ కాదు, రైట్. సో ఈ ఇంగ్లీష్ ఓకేనా, తెలుగు ఓకేనా మీకు? నాకు ఏదైనా పర్లేదు. బోత్ ఓకే బాబాయ్, ఏదైనా ఓకే. ఓకే. మీ కంఫర్టబుల్ గా మీరు ఏది చెప్పినా యా, ఓకే. యా. అంటే అందరం తెలుగు వాళ్ళేమో ఉన్నాం కాబట్టి మా మదర్ టంగ్ యూజ్ చేద్దాం. వేరే వాళ్ళు ఓకే. ఆ, వచ్చినప్పుడు ఓకే. నాకు కూడా ఓకే. ఓకేనా, ఓకే. ఏం మొహమాటం ఏం లేదు. ఇది మన అమీర్పేట్ల కోర్స్ లాగా 1 అవర్ లా మీరు ఏం అడగొద్దు. ఆ, మనం 45 days ల కంపల్సరీ అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అట్లా లేదు. ఫ్లెక్సిబుల్ గా బేసికలీ ఒక రోజు ఎక్కువ పట్టొచ్చు, ఒక రోజు తక్కువ పట్టొచ్చు, ఒక రోజు ఎక్కువ క్వశ్చన్లు ఉండొచ్చు, ఒక రోజు మీరు సిక్ ఉండొచ్చు, లేకపోతే నేను సిక్ ఉండొచ్చు. సో అప్రాక్సిమేట్లీ 1.5 మంత్ 2 months లా టాపిక్స్ కవర్ చేస్తాం. అట్లానే టాపిక్స్ అయిపోయినాయి మళ్ళా అర్థం కాకుండా ఇంకా మనం ఏం చేయలేం అనేది కాదు. టాపిక్స్ కవర్ అయినా మళ్ళీ ఏదైనా టాపిక్ రివిజన్ కావాలా, లేకపోతే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక టూ డేస్ న్యూ టాపిక్స్ వద్దు, క్వశ్చన్స్ మీదే ఫోకస్ చేద్దాం అంటే అట్లా కూడా అంటే ఫ్లెక్సిబుల్ గా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ప్రోగ్రామ్. ఓకే. సో బేసికలీ ఫస్ట్ టాపిక్ ఏంటంటే డేటా ఇంజనీరింగ్, రైట్. నాకు నోట్స్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, ఇది నేను ఆ, సైడ్ కి కనిపిస్తుంది కదా, ఇది ఇది మీరు కూడా చూడొచ్చు తర్వాత. ఓకే. డేటాలో ఏముంటదంటే ఫస్ట్ వాట్ ఈస్ డేటా, నెక్స్ట్ డేటా అనలిస్ట్ ఎవరు, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ తేడా అయింది. ఇది మెయిన్ అర్థం కాక చాలా మంది రోల్స్ లా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. డేటా అంటే ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ ఉంది, లేదా మీకు ఊబర్ ఎక్కువ ఐడియా ఉంటుంది కదా, ఊబర్ ఉంది. సో ఊబర్ యాప్ స్టార్ట్ అయిన నుంచి మీరు ట్రిప్ కంప్లీట్ అయ్యే వరకు మీరు కానీ కస్టమర్ కానీ ఇట్ జనరేట్స్ అ లాట్ ఆఫ్ డేటా. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఎప్పుడు ఎండ్ అయింది ట్రిప్, ఓకే, కస్టమర్ పేరేంది, రైడర్ పేరేంది, ఎంత మనీ పే చేసింది, ఇదంతా డేటా జనరేట్ అవుతా ఉంటుంది, రైట్. ఊబర్ మీ యాప్ లో జనరేట్ అవుతుంది, కస్టమర్ యాప్ నుంచి జనరేట్ అవుతుంది డేటా. అండ్ ఆల్సో ఊబర్ కంపెనీ వాడి సర్వర్స్ లో కూడా ఎంతమంది కస్టమర్స్ ఇప్పుడు ఉన్నారు, ఎన్ని ట్రిప్స్ అయినాయి అనేది వాడు జనరేట్ చేస్తూ ఉంటాడు. సో జనరేషన్ ఆఫ్ డేటా ఇస్ హ్యూజ్ అనమాట.
అదే ఒక చిన్న స్కూల్ ఉంది అనుకోండి. స్కూల్ అనేది ఒక చిన్న ఒక 10th క్లాస్ వరకు ఒక స్కూల్ ఉంటే లిమిటెడ్ డేటా ఉంటుంది మన దగ్గర. ఒక వెబ్ అప్లికేషన్ ఉంటుంది, వెబ్సైట్. ఆ వెబ్సైట్లో లిమిటెడ్ డేటా పెట్టుకుంటాడు. ఏముంటుంది, స్టూడెంట్ డేటా వరకే ఉంటుంది. కాకపోతే వాట్ ఈస్ డేటాలో బిగ్ డేటా, స్మాల్ డేటా అని ఉంటుంది. ఈ లిమిటెడ్ ఏదైతే ఉందో దీన్ని స్మాల్ డేటా, రైట్. ఇది స్మాల్ డేటా. స్మాల్ కంపెనీస్ ఉంటుంది ఇలా. స్మాల్ కంపెనీస్ ఏం చేస్తే స్మాల్ డేటా, ఒక డైరీ ఫామ్ ఉంది, లేకపోతే ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. ఇవన్నీ స్మాల్ స్మాల్ డేటా. స్మాల్ డేటాతోని అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి రెండు కంప్యూటర్లతోని మనం ప్రాసెస్ చేసేయచ్చు, రైట్. కానీ ఊబర్ లాగా, నెట్ఫ్లిక్స్ లాగా, లేకపోతే సపోజ్ ఇప్పుడు స్పేస్ కంపెనీస్ ఉంటాయి, స్పేస్ ఎక్స్ కానీ టెస్లా కానీ, వీళ్ళు డేటా చాలా కలెక్ట్ చేస్తారు అనమాట. ఒక్కరిద్దరు యూజర్ది సరిపోదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ సర్వీసెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. యూజర్స్ డిసప్పాయింట్ కావద్దు, రైడర్స్ డిసప్పాయింట్ కావద్దు, యాప్ హ్యాంగ్ కావద్దు అంటే మీరు ఏ మొబైల్ వాడుతున్నారు, ఆ మొబైల్ స్క్రీన్ సైజ్ ఎంత, ఆ మొబైల్లో ఎంత మెమరీ ఉంది అనేది కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు డేటా, రైట్. సో ఏమవుతుంది అప్పుడు, ఈ స్మాల్ డేటా పోయి బిగ్ డేటా అయిపోతుంది. ఓకే. స్మాల్ డేటాగా స్టార్ట్ అవుతుంది ఏదైనా కంపెనీ, మెల్లమెల్ల 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 బిగ్ డేటాగా మారిపోతుంది. బిగ్ అంటే ద వాల్యూమ్, ద నంబర్ ఆఫ్ టెరాబైట్స్ కానీ పెటాబైట్స్ కానీ చాలా ఎక్కువైపోతుంది అనమాట బిగ్ డేటా, రైట్. సో బిగ్ డేటా అయినప్పుడు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, లిమిటెడ్ స్మాల్ డేటా ఉన్నప్పుడు మీరు ఒక్క కంప్యూటర్తోని రెండు కంప్యూటర్ అంటే మన లాంగ్వేజ్లో సర్వర్ అనాలి. యాజ్ ఏ డేటా ఇంజనీర్ కంప్యూటర్స్ అనకుండా డేటా సర్వర్స్ అంటారు, రైట్. సర్వర్స్ అనేవి ఒకటి రెండుతోని లిమిటెడ్ డేటా ఉన్నప్పుడు వర్కౌట్ అయిపోతుంది మనకి, రైట్. ఇప్పుడు మనం కూడా సపోజ్ ఒక చిన్న కిరాణా షాప్ అనుకోండి, క్యాల్కులేటర్ మీద అయిపోతుంది. అదే ఆ కిరాణా షాప్ నెట్వర్క్ పెట్టుకొని ఒక 100 బ్రాంచ్లు అయితే మీ క్యాల్కులేటర్ సరిపోదు, ఎక్సెల్ షీట్ అన్న వాడుకోవాలి, రైట్. అట్లనే బిగ్ డేటాకి వచ్చేసరికి ఒక్క కంప్యూటర్ ప్రాసెస్ చేయలేదు కాబట్టి ఏం చేస్తారు, దీన్ని మల్టిపుల్ కంప్యూటర్స్ తోని సాల్వ్ చేస్తారు, మల్టిపుల్ సర్వర్స్ తోని సాల్వ్ చేస్తారు, రైట్. మల్టిపుల్ సర్వర్స్ తోని సాల్వ్ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, ఆ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో, ఏదైతే మనకు కావాల్సిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ లోడ్ మొత్తం తీసుకుపోయి ఒక్క కంప్యూటర్ మీద కాకుండా డేటాని పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా డేటా అంతా ఒక సర్వర్ హ్యాండిల్ చేస్తుంది. ఓకే. యుఎస్లో ఊబర్ జనరేషన్ చేసిన డేటా అంతా యుఎస్ సర్వర్కి ఇచ్చేస్తారు. కోడ్ అంతా ఒకటే ఉంటుంది, మళ్ళీ లాజిక్ అంతా ఒకటే ఉంటుంది, రైట్. మళ్ళీ రైడర్స్ అంతా ఒక సర్వర్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఊబర్ ఈట్స్ ఉంటుంది, డెలివరీ యాప్, ఫుడ్ డెలివరీ, దాన్నంతా ఒక సర్వర్కి అట్లా డివైడ్ చేస్తారు అనమాట. డేటాని, బిగ్ డేటాని స్మాల్ స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసి ప్యారలల్గా ప్రాసెస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, టైం అండ్ మనీ సేవ్ అవుతుంది వాళ్ళకి, రైట్. 2-3 days పట్టే అనాలిసిస్ ఏమవుతుంది 1-2 hours మల్టిపుల్ సర్వర్స్ చేస్తాయి కాబట్టి ఆ, దానికి బిగ్ డేటా ద్వారా టైం అండ్ మనీ సేవ్ చేసుకుని ఈజీ అనాలిసిస్ చేస్తారు. బేసికలీ జస్ట్ ఓవర్ వ్యూ, మీకు ఇది వర్కింగ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, అనలిస్ట్ ఏం చేస్తాడు, డేటా ఇంజనీరింగ్ ఏం చేస్తాడు. అనలిస్ట్ రోల్ ఇంజనీరింగ్ రోల్ తర్వాత వస్తుంది. బేసికలీ ఇంజనీరింగ్ ఏం పని చేయకపోతే అనలిస్ట్ ఏం చేయలేడు. ఎందుకు అంటే ఈ డేటా ఏదైతే నుంచి స్టార్ట్ ఆఫ్ డేటా జనరేషన్ టు బిల్డింగ్ ఆఫ్ వేర్ హౌస్, డేటా వేర్ హౌస్, డిడబ్ల్యూహెచ్ అంటే డేటా వేర్ హౌస్, ఓకే. ఈ డేటా జనరేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ ఉంది అనుకోండి, రైట్. ఊబర్లో డేటా జనరేషన్ స్టార్ట్ అయ్యేది ఒక మొబైల్ టు ఊబర్ సర్వర్, ఓకే. ఇది మొబైల్ అనేది డేటా జనరేషన్ స్టార్టింగ్ పాయింట్, రైట్. ఊబర్ సర్వర్ అనేది ఎండింగ్ పాయింట్. సర్వర్ వరకు వచ్చి ఆ సర్వర్లో కూర్చున్న తర్వాత టేబుల్స్ అన్ని క్రియేట్ అయిన తర్వాత డేటా అనలిస్ట్ రోల్ స్టార్ట్ అవుతుంది. డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు, ఇదంతా వాడికి సంబంధం లేదు. డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా తీసుకొస్తున్నాము, ఓకే, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఎంత టైం ప్రాసెసింగ్ పడుతుంది,
ఏమన్నా ఇష్యూ, ఇదంతా డేటా ఇంజనీర్ ప్రాబ్లం. ఇదంతా డేటాని క్యాప్చర్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవ్ చేసి దాన్ని క్లీన్ చేసి ఇవన్నీ చేయడం డేటా ఇంజనీర్ పని. ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే వాడికి రెడీమేడ్ డేటా అవైలబుల్ చేస్తామో, ఇంజనీర్ అనేటువంటి అవైలబుల్ చేసిన తర్వాత అనలిస్ట్ ఏం చేస్తాడు, దాని మీద రిపోర్ట్స్ తయారు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ రెవెన్యూ ఎంత, డైలీ రెవెన్యూ ఎంత అని వాళ్ళ సిఇఓ అడిగింది అనుకోండి, అనలిస్ట్ ఏం చేస్తాడు, ఈ సర్వర్ పోతాడు, ఊబర్ సర్వర్కి వెళ్ళి దాంట్లో ఒక క్వెరీ రాస్తాడు, వేర్ టుడేస్ డేట్ పెట్టేసి నాకు టోటల్ సమ్ ఆఫ్ రెవెన్యూ అంటాడు. అప్పుడు వానికి రెవెన్యూ వస్తుంది. సో డేటా అనలిస్ట్ రోల్ అనేది సబ్సెట్, చాలా చిన్న రోల్ అన్నమాట. వెన్ యూ కంపేర్ టు, అంటే డేటా అనలిస్ట్ తక్కువడు, అది వేస్ట్ జాబ్ అంటే వాడు చేసేది చాలా తక్కువ ఉంటుంది డేటా అనలిస్ట్ చేసేది. కానీ డేటా ఇంజనీరింగ్ చేసేది చాలా పెద్ద స్కోప్ ఉంటుంది దీంట్లో. సో మీరు కెరియర్ పరంగా ఫ్యూచర్లో జాబ్స్ అప్లై చేసేటప్పుడు ప్రిఫర్ దిస్ వన్. ఫస్ట్ ఒక 5 years కష్టపడతారు, అర్థం కావు, ఇబ్బంది అవుతుంది, లేట్ నైట్స్ అవుతాయి. కానీ ఒక్కసారి ఇలా గ్రిప్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఒక 20-25 ఇయర్స్కి కెరియర్ సెట్ అయిపోతుంది. అది. సో బేసికలీ ఇక్కడి వరకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. నో బాబాయ్, ఓకే. ఓకే, ఓకే, ఓకే. సో ఇది ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు కొంచెం వేగ్ అనిపించచ్చు టర్మినాలజీ, వర్డ్స్, కానీ స్లోలీ స్లోలీ మీకు అర్థమవుతూ ఉంటుంది, రైట్? సో ఇవాళ ఏం చేద్దామంటే, మనము మన కోర్స్కి కావాల్సిన సాఫ్ట్వేర్ ఏం యూజ్ చేస్తాము అనేది మీకు నేను స్క్రీన్ షేర్లో చేస్తాము. చేసి మీ ఇద్దరిలో ఎవరిదన్నా ఒక అకౌంట్ నేను హెల్ప్ చేస్తా ఇప్పుడు ఆన్లైన్లో క్రియేట్ చేయడానికి. ఎవరు ల్యాప్టాప్ మీద ఎవరున్నారు? నేను ల్యాప్టాప్ మీదే ఉన్నా. నేను శ్రీధర్ ఓకే, వర్క్ లో, ఐ ఓకే, థింక్ కెన్ లిజన్ ఓన్లీ. ఓకే. సరే, అయితే నేను నీ స్క్రీన్ షేర్ చేస్తావా విజయ్? హలో. చేస్తున్నా బాబాయ్, యా. యా. ఓకే. మీకు షేర్ అవుతుందా బాబాయ్ నాది స్క్రీన్? రాలేదు విజయ్ ఇంకా. మళ్ళీ ఒకసారి స్టాప్ చేసి స్టార్టెడ్. యా, ఇప్పుడు నీ స్క్రీన్ వస్తుంది విజయ్. నేను ఒక లింక్ పింగ్ చేస్తా, నువ్వు అది ఓపెన్ చేయి. ఇది ఏంటంటే మీరు ముగ్గురు రేపు 1 or 2 days లా మీరు ఆ, ఏమంటారు, ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ పాయింట్, హౌ టు క్రియేట్ డేటాబ్రిక్స్ ఎన్వైరన్మెంట్ అనేది ఈ పాయింట్. ఓకే. సో ఇది జాగ్రత్తగా వినండి, క్వశ్చన్స్ ఉంటే అక్కడిదక్కడనే అడగాలి. ఓకే. డేటా బ్రిక్స్ కమ్యూనిటీ, ఇది టైప్ చేయి విజయ్ గూగుల్లో, నేను చాట్లో కొడుతున్నా. యా. యా. యా, డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్. ఫస్ట్ సెకండ్ లింక్ వచ్చింది చూడు, అది కొట్టు.
సో నేను ఫస్ట్ డేటాబ్రిక్స్ గురించి చెప్తా, దెన్ వీల్ కంటిన్యూ. సో మీరు డేటాబ్రిక్స్ అనేది ఒక కంపెనీ పేరు అన్నమాట. వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ, ఇప్పుడు ఏం జనరల్ గా మీ ఫర్దర్ క్లాసెస్ లా ఏముంటదంటే సీక్వెల్ ఒక దగ్గర ఇన్స్టాల్ చేసుకోవాలా, డేటాబేస్ ఒక దగ్గర పెట్టుకోవాలా, ఓకే. బిగ్ డేటా ఇప్పుడు సపోజ్ హడూప్ ఉందనుకో, అదొక ఇన్స్టాల్ చేసుకోవాలా, డిఫరెంట్ సాఫ్ట్వేర్లు డిఫరెంట్ సిస్టమ్స్ లా ఇన్స్టాల్ చేసుకొని అవన్నీ రన్ చేసి నేర్చుకోవాలంటే చాలా ఎఫర్ట్ పడుతుంది. కాబట్టి వీడన్నిటిని కంబైన్ చేసి డేటాబ్రిక్స్ అనే ఒక కంపెనీ పెట్టేసి ఆ, వేరే అంటే ఎవరికైతే ప్రాసెసింగ్ అవసరం ఉందో వాళ్ళకి అమ్ముతా ఉంటాడు అనమాట ఈ ప్లాట్ఫామ్ ని. వీడు సొంతంగా చేసింది ఏం లే, అన్ని ఒక దగ్గర కంబైన్ చేసి ఎవరైతే డేటా ఇంజనీర్స్ ఉంటారో, ఇప్పుడు కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ ని అమ్ముతా ఉంటాడు. సో దాంట్లో ఏంటంటే పెయిడ్ వర్షన్ ఉంటుంది. మామూలుగా మనలాగా డెవలపర్స్ కి, లెర్నర్స్ కి, స్టూడెంట్స్ కి ఏముంటది అంటే కమ్యూనిటీ ఎడిషన్. దీనికి ఏం ఛార్జ్ చేయడు, ఫుల్ వర్షన్ ఉండదు. ఇది బేసిక్ ఫీచర్స్ అన్ని మనకు నేర్చుకోవడానికి ఏవైతే అవసరం ఉంటాయో అవి అవైలబుల్ ఉంటాయి దీంట్లో కమ్యూనిటీ ఎడిషన్ లో. ప్రొప్రైటరీ ఫుల్ ఎడిషన్ ఉంటుంది, ఫుల్ ఎడిషన్ లో అది అవైలబుల్ ఉండదు, రైట్. సో మనం ఏం చేస్తున్నాం అంటే మన లెర్నింగ్ పర్పస్ కి మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం డేటా బ్రిక్స్ పైన, ఓకే. యా. సో విజయ్, నీ ఈమెయిల్ ఐడి కొట్టు అక్కడ బాక్స్ లో, కంటిన్యూ. నీకు ఈమెయిల్ కి ఒక ఓటీపీ లాగా వస్తుంది, అది క్రియేట్ అనుకో, క్రియేట్ కొట్టినా బ్యాక్ కొట్టు. కింద సైన్ అప్ కొట్టు, సారీ. యా, ఇక్కడ నీ డీటెయిల్స్ ఎంటర్ చేయి. మామూలు స్టూడెంట్ అని పెట్టేసి మిగతా అని వదిలేసి. వై డూ యూ వాంట్ టు బిల్డ్ లెర్నింగ్ పర్పస్ అని పెట్టే, లెర్నింగ్ ఆర్ సర్టిఫికేషన్. ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి అది క్లోజ్ చేయి, యూజ్ కార్పొరేట్ అని వచ్చింది చూడు. Yeah. ఇప్పుడు చూడండి మీకు టూ ఆప్షన్స్ ఇచ్చిండు వీడు. ఒకటేమో ప్రొఫెషనల్ యూస్. ప్రొఫెషనల్ అంటే ఆ, మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. $400 ఇస్తాడు స్టార్టింగ్ ఒక 14 days కి. దాని తర్వాత మీరు యూజ్ చేసిన కొద్దీ డబ్బులు కట్టాలి. దిస్ ఈస్ ఫర్ కార్పొరేట్స్. మన లెర్నింగ్ పర్పస్ కాబట్టి కింద పర్సనల్ యూజ్ ఆప్షన్ ఉంది, రైట్ కింద బ్లాక్ కలర్ లో. సో వీల్ యూజ్ దట్ వన్. యా, గెట్ స్టార్టెడ్ విత్ కమ్యూనిటీ ఎడిషన్. స్టార్ట్. అది ఆ ఫింగర్ చూపించిన డైరెక్షన్ లో తిప్పుద్దాన్ని. ఆ, మళ్ళీ మళ్ళీ. యా, వస్తా వస్తా. ఈమెయిల్ ఒకసారి వస్తుంది, అక్కడ పోయి నువ్వు ఆ, అది ఇది చేయాలి, వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఓపెన్ చేసే జీమెయిల్ నీ స్క్రీన్ లో న్యూ ట్యాబ్ లో ఓపెన్.
అది కొట్టేసి సేమ్ ఆ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేయి, కంటిన్యూ. కోడ్ వస్తుంది నీకు ఇప్పుడు. జీమెయిల్కి వెళ్ళు, జీమెయిల్లో కోడ్ ఉంటుంది. సో మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని డేటాబ్రిక్స్ హోమ్ పేజ్ ఆర్ డేటాబ్రిక్స్ ప్లాట్ఫామ్ అని అంటారు. ఓకే, బేసికలీ ఈ స్క్రీన్ మీకు స్లోగా అంటే మెల్లమెల్ల మెల్లమెల్ల వర్క్ చేస్తున్న కొద్దీ ఈ స్క్రీన్ అనేది మీకు ఒక స్కిల్ సెట్, ఈ స్క్రీన్ అర్థం చేసుకోవడమే ఒక స్కిల్ సెట్ లాగా మీకు వస్తుంది, రైట్? సో బేసికలీ ఈ మీటింగ్ ఇంకో 2 minutes జూమ్ కట్ చేసేస్తాడు. మనం కొత్త దాంట్లో జాయిన్ అయిదాం ఒకవేళ తొందరగా అయిపోతే. బట్ బేసికలీ కట్ అయ్యే వరకు కంటిన్యూ చేద్దాం. వి మీద కొట్టు విజయ్, లాస్ట్ కి రైట్ టాప్ కార్నర్ మీద. సో దిస్ ఈజ్ యువర్ అకౌంట్ నేమ్, ఈమెయిల్ ఐడి, సెట్టింగ్స్ చాలా ఉంటాయి, రైట్? బేసికలీ ఈ ప్లాట్ఫామ్ మీద మనం ప్రాక్టీస్ చేస్తాం అనమాట. మనం ఆల్మోస్ట్ మొత్తం కోర్సు ఈ విండోలోనే నడుస్తూ ఉంటుంది, రైట్? సో బేసికల్ ఇందులో ఏముంటాయంటే వాడు నీకు ఏమేమి ఇస్తాడంటే, నువ్వు కోడ్ రాసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి కదా మనకి. మనం కోడ్ రాయాలి, సీక్వెల్ కోడ్ రాయాలంటే ఒక ప్లేస్ కావాలి. ఎక్కడ రాస్తాము అంటే దాన్ని నోట్ బుక్స్ అంటారు. ఇక్కడ మీకు మిడిల్ ఆఫ్ ద స్క్రీన్ ఉంది కదా, జస్ట్ హైలైట్ చేయి. లెఫ్ట్ మిడిల్ ఆఫ్ ద స్క్రీన్ లో గెట్ స్టార్టెడ్ కింద నోట్ బుక్స్ అంటే మనం కొట్ట జస్ట్ చెప్తాం. నోట్బుక్స్ అంటే మనం అందులో ఏ లాంగ్వేజ్ అయినా సరే, సి కానీ, జావా కానీ, పైథాన్ కానీ, సీక్వెల్ కానీ, ఎనీ కోడ్ వీ కెన్ రైట్ యూజింగ్ నోట్బుక్స్, రైట్? జనరల్గా మనం ఏదైనా అనాలిసిస్ కోడ్ రాయాలి అంటే మనకు ఫస్ట్ డేటా ఉండాలి. త్రీ ఉండాలి, రైట్? డేటా ఒకటి కావాలి, ఆ డేటా మీద వర్క్ చేయడానికి, కోడ్ రాయడానికి ఒక ప్లేస్ కావాలి, ప్లస్ మనం రాసిన కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ కావాలంటే ఆ ఎగ్జిక్యూషన్ కి కొన్ని సర్వర్స్ కావాలి మనం, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2+3 ఎంత అంటే, రైట్, నువ్వు ఏం చేస్తావు, క్యాలిక్యులేటర్లో టైప్ చేస్తావు ఫస్ట్, రైట్? ఆ టైప్ చేసేదానికి నీకు కీబోర్డ్ కావాలి, రైట్? క్యాలిక్యులేటర్ మీద వాడు కీబోర్డ్ ఇస్తాడు, అక్కడ టైప్ చేస్తే నీకు క్యాలిక్యులేటర్లో మళ్ళీ ప్రాసెసింగ్ ఉంటుంది. నువ్వు టైప్ చేయగానే 2+3 ఎంత అని చెప్పదు. అది లోపల ఒక ప్రాసెసర్, ఒక చిన్న సిస్టమ్ ఉంటుంది, రైట్? ఆ సిస్టంలోకి నీ 2+3ని పంపించి ఆ సిస్టమ్ దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ 5 అనేది నీకు మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తుంది, రైట్?